దశాబ్ద కాలం తర్వాత 12.5 కోట్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏఎస్ఓ మరియు ఎస్ఓలుగా పనిచేసే అవకాశానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. హర్షం వ్యక్తం చేసిన టీఎన్జీఓస్ యూనియన్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీకాంత్ మరియు పి హరికృష్ణ వాస్తవానికి దశాబ్ద కాలంకి పైగా హెచ్ఓడి ఉద్యోగులు ఎదురు చూస్తున్న 12.5 కోట్ల ద్వారా సచివాలయంలో ఏఎస్ఓ మరియు ఎస్ఓలుగా పనిచేసే అవకాశం గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్ నంబర్ 10388 జీఏడీ 15/10/2025 రూపంలో ఇచ్చింది. టీఎన్జీఓల సంఘం నగర శాఖ దీనికి సంబంధించి విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. కేంద్ర సంఘం సమన్వయంతో ఇది సాధించుకున్నామని టీఎన్జీఓఎస్ యూనియన్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీకాంత్ మరియు పి హరికృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 12.5 కోట్ల సాధనకు సహకరించిన టీఎన్జీఓఎస్ కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్ కి మరియు డాక్టర్ ముజీద్ కి సహా అధ్యక్షులు కస్తూరి వెంకట్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఒక టీఎన్జిఓ సంఘానికి సంబంధించిన విషయం 12.5 వాస్తవానికి ఎవరు పోతారు, హెచ్ఓ ఉన్న వ్యక్తులే పోతారు, సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు. మరి ఈ సమస్య టీఎన్జిఓల సమస్యనే కాదు, హెచ్ఓడి సమస్యే కాదు, మా జేఏసీ సమస్య అని ఆ సమస్యను అలా పెట్టినందుకు దాన్ని ఆదరించిన జేఏసీ నాయకులందరూ వేదిక ఉన్న అందరికీ పేరు. ఏది ఏమైనా మనం జేఏసీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటి ఆ రోజు చెప్పాం, ఎవరికైతే న్యాయంగా రావాలో వాళ్ళకి తీసుకోవడమే జేఏసీ అప్పటిలా కొట్లాడుతుంది. అన్యాయంగా ఒక్క పోస్టును కూడా జేఏసీ ఒప్పుకోదు. అదే ఇలా మీకు న్యాయంగా వచ్చేది కాబట్టి ఇలా న్యాయంగా వచ్చింది, ఇలా మీకు సర్కార్ వచ్చేసింది. మరి అందరూ రేపు మాపో సెక్రటరేట్కి ఎంప్లాయీగా అవుతారు. అప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, అన్న మళ్ళీ ఎస్ఓ రావద్దు, మాకే ప్రమోషన్ రావాలని. ఇప్పుడు జరుగుతున్నది అదే. అక్కడ అదే 12.5 మనోళ్ళే, వాళ్ళందరూ మనోళ్ళే. వాళ్ళు ఎస్ఓ అవుతారు, మీ అక్షర గారి ఇంకో రానియద్దంటారు. మీ దౌర్భాగ్య పరిస్థితి ఇది. న్యాయంగా నాకు రావాల్సింది నేను తీసుకుంటా అన్నా, వాళ్ళని రావాలని చెప్పాలి. మీరు కూడా లేపినప్పుడు న్యాయంగా వచ్చే తీసుకోండి. మీరు హెచ్ఓ నుంచి జిల్లా నుంచి రానియరు 7.5 ఎంత కూడా మీరు రానియరు, మీకు న్యాయం అనిపించదు, అక్కడ వాళ్ళకు న్యాయం అనిపించదు. ఈయన హెచ్ఓ ప్రెసిడెంట్ ఉన్నది కాబట్టి అలా అవుతుంది. ఈయన జిల్లా నుంచి ఎంతమంది తీసుకున్నారు, హెచ్ఓలకు 7.5 తీసుకున్నారా? ఎవరు తీసుకోండి. ఇటువంటి పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. ఎవ్వల కాళ్ళకు న్యాయం అనిపిస్తుంది, కానీ జేఏసీ అందరు ఉద్యోగం అక్లోజ్ చేసుకుంటారు. టీచర్స్ కాంచాడు ఆల్ ఎవ్వరికి న్యాయం. అందుకే మన జేఏసీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. టీఎన్జిఓ సంఘం నాన్ గెస్టెడ్ ఉన్నా కానీ రికగ్నైజ్ సంతకం పెట్టిన సంఘం ఏది రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ సూపర్ మామూలు ఉంటారు, వాళ్ళకు కూడా రికగ్నైజేషన్ ఇప్పించాం. ఇలా టీజీఓలకు వచ్చేసింది రికగ్నైజేషన్. అదే మన టీఎన్జిఓ సంఘం వచ్చేసింది. కమర్షియల్ ట్యాక్స్ మరి వీళ్ళు అందరూ రాగానే మళ్ళీ సంఘాన్ని, మన పాత తల్లిదండ్రుల సంఘాన్ని మీద దాడి చేయండి. మీరు చెప్తుంది మీరు దాడి చేయకండి. ఇక్కడ మన ఉద్యమాలు చేసిన ఇది ఇదే గడ్డ మీద ఇదే ఉద్యమాలు. మేము వచ్చిన తర్వాత డబ్బులుంటే మొత్తం దీన్ని రినోవేషన్ చేసినాం. అంతకుముందు ఇంకా సౌండ్ ప్రూఫ్ ఇంత మంచి ఇంద్రాపోతుండే, ఎవరేం మాట్లాడుతుందో తెలియకపోతుంది. ఇంత సౌండ్ ప్రూఫ్ చేసినాం. చిన్న మైక్ అయినా మంచిగా అవుతుంది. నువ్వు ఆయనకేం తీసుకోపో కారు.